హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ అన్ని వైట్ కలర్వి ముందేసి కూర్చుంది అనుకున్నారా? ఇవాళ అయితే కొన్ని కొత్త ఐటమ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా అండి. సింపులే అనుకోవచ్చు, బట్ ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేయలేదు అని నేను మీకైతే ఇవి చూపిస్తున్నాను. సో ఇది చూసారండి, ఫ్లవర్లా ఉంటుంది, ఫ్లవర్ పెటల్లా ఉంటుంది. వైట్ వచ్చింది ఓన్లీ నాకైతే ప్రజెంట్. చూస్తున్నారు కదా, ఇదైతే మీరు 5 కానీ 6 కానీ ఇలా సర్కిల్లా ఫామ్ చేసుకున్నారంటే ఇది ఈజీగా ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగా ఫామ్ అవుతుంది. సో ఇదైతే న్యూ స్టాక్ ఇప్పుడే వచ్చిందండి జస్ట్. సో అందుకే మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని సింపుల్ ఐటమ్సే బట్ రికార్డ్ చేస్తున్నా. ఇంకా ఇది చూసారు కదా, చాలామంది నన్ను అడిగారండి తిలకం షేప్ ఉన్నాయా సిస్టర్ అని. సో ఫైనల్లీ ఇవి కూడా ఇప్పుడు దాకా వీడియోలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇంకా నాకు స్టాక్ రావాల్సింది ఉంది. సో అవి వచ్చాక చేద్దాం అనుకున్నా, బట్ ఈలోపే కొంతమంది అడుగుతున్నారు కదా అని చిన్న రిఫరెన్స్ ఏంటి ఈ తిలకం షేప్ ఏంటి అని డౌట్స్ తెలియని వాళ్ళ కోసం రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సారీ, లైట్ వెళ్తున్న వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ క్లియర్గా చూడండి. సారీ అండి, కొంచెం సరౌండింగ్స్లో గోలగా ఉంది, బట్ నేనేమి చేయలేను కదా, అడ్జస్ట్ చేసుకొని వినండి. ఇది చూసారు కదా, చాలా చిన్న సైజ్ అండి తిలకం షేప్ అనేది. మనకు రెగ్యులర్ డ్రాప్ కాదు, ఇది చూడడానికి డ్రాప్ అనుకుంటారు, బట్ ఇది డ్రాప్ కాదు, డ్రాప్ లాగే ఉంటుంది. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. రెగ్యులర్గా వచ్చే డ్రాప్ ఈ సైజ్ వస్తుంది, తిలకం ఈ షేపు. ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎంత డిఫరెన్స్ అనేది. చూసారు కదా, రెగ్యులర్ డ్రాప్కి దీనికి ఇంత సైజ్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా నేను ఇప్పుడు దాకా కొలవలేదు, ముందు అయితే కొలిచి సైజ్ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి తర్వాత. సో ఇప్పుడైతే మన దగ్గర తిలకం షేప్లో వైట్ గోల్డ్ అనేవి కూడా అవైలబిలిటీలో వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ హాఫ్ మూన్ అండి, హాఫ్ మూన్లో వైట్ కూడా వచ్చేసిందండి. చూసారు కదా, హాఫ్ మూన్లో వైట్ కూడా ఉంది. ఓకేనా అండి, ఇవన్నీ గ్లాసు వైట్ అండ్ తిలకం అయితే గోల్డ్ కూడా వచ్చింది. సో ఇదేనండి స్టాక్ అయితే. సింపుల్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే వీటిలో ఇది బాగా నచ్చిందండి, ఫ్లవర్ ప్యాటర్న్స్కి. మన రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ కానీ ఏమైనా మేకింగ్ చేసినప్పుడు, లేదంటే 4 సైడ్స్ వేసే డిజైన్స్ ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి, అలాంటి వాటికి ఫ్లవర్ ప్యాటర్న్స్కి చాలా బాగుంటుందండి. 1 కట్ బ్యాంగిల్ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది పర్సనల్గా. సో ఇదే అండి వాళ్ళ వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అప్పుడప్పుడు కొంచెం ఎగ్జైట్తో మాటలు కూడా రావట్లేదండి. దీనికన్నా ముందు ఇంకా వాచ్ చేయండి, ఇంకా స్టాక్ వచ్చేది ఉంది. అవైతే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన ఐటమ్స్. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. బాయ్.